ఆశ్వీజ బహుళ త్రయోదశి ధనత్రయోదశి అని చెప్పుకున్నాం కదా. అలాగే ఆ రోజున ధనత్రయోదశి పర్వదిన సందర్భంగా సూర్యాస్తమయం దగ్గర నుంచి ఒక 2 గంటల పాటు, అంటే 120 నిమిషాల పాటు, 120 నిమిషాలు అంటే 5 ఘడియలు అని అర్థం. ఆ సమయంలో అంటే సాయంకాలం సమయం, దాన్నే ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో కుబేర సహితంగా లక్ష్మీ పూజ ఆచరించాలి అని భావన. అయితే ఇదే లక్ష్మీ పూజ దీపావళి అమావాస్య రోజు కూడా ఆచరిస్తారు. మరి ధనత్రయోదశి నాడు ఆచరించే లక్ష్మీ పూజ ఏమిటి, దీపావళి అమావాస్య రోజు ఆచరించే లక్ష్మీ పూజ ఏమిటి, ఈ రెండింటికి వ్యత్యాసం ఉందా అని చాలామందికి ఒక సందేహం రావచ్చు. ధనత్రయోదశి నాడు ఆచరించేటువంటి లక్ష్మీ పూజ కుబేర సహితంగా ఆచరిస్తారు. అంటే కుబేర పూజ చేస్తారు మరియు లక్ష్మీ పూజ చేస్తారు. అలా కాకుండా దీపావళి అమావాస్య రోజు చేసే లక్ష్మీ పూజ కేవలం లక్ష్మీ పూజ మాత్రమే చేస్తారు. కుబేర సహితంగా లక్ష్మీ పూజ చేయాలంటే అది ఎలా, మరొక మార్గమా, కుబేరుని మళ్ళా తీసుకురావాలన్నా, ఆ చిత్రపటాన్ని తీసుకురావాలన్నా, అది ఎలా ప్రార్థించాలా అనే రకరకాలైనటువంటి భావనలు, సందేహాలు వస్తుంటాయి. ఇప్పుడు ధనం ఉంది, సంపద ఉంది. ఈ సంపద, ధనం ఈ అనుగ్రహించే తల్లి ఎవరు? లక్ష్మీదేవి. కానీ ఆ ధనానికి, ఆ సంపదకు ఒక అధినాయకుడు అంటూ ఉన్నారు. ఆ అధినాయకుడే కుబేరుడు. అంటే సంపద ఎక్కడైతే ఉంటుందో ఆ సంపద పైన అజమాయిషి, అధినాయకత్వం వహించేటువంటి వ్యక్తి కుబేరుడు. కనుక ఆ కుబేరుడిని పరోక్షంగా మన వైపు మళ్లించుకోవటానికి కోసంగానే లక్ష్మీదేవిని మనం ప్రార్థిస్తుంటాం. అయితే ధనత్రయోదశి నాడు ఆచరించే లక్ష్మీ పూజకి, దీపావళి అమావాస్య లక్ష్మీ పూజకి తేడా ఏమిటి అంటే, ధనత్రయోదశి నాడు సూర్యాస్తమయం తర్వాత మొదటి 2 గంటలు ఆచరించాలి. దీపావళి అమావాస్య నాడు 2 సమయాలు ఉన్నాయి. సూర్యాస్తమించి మొదటి 2 గంటలు ఒక సమయం ఉంది, లేదా నిశీధి ఉంది. నిశీధి చాలా ఉత్తమోత్తమం. కానీ నిశీధి సమయంలో ఒక్కొక్కసారి అమావాస్యది ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అటువంటప్పుడు ప్రదోష కాలంలోనే ఈ పూజా కార్యక్రమం నిర్వహించాలి. ధనత్రయోదశి నాడు లక్ష్మీ పూజ చేస్తాం, కూర్చుంటాం, సిద్ధంగా అవుతాం. ఆ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవి యొక్క పటం ఉందనుకోండి, చిత్రపటం. ఆ చిత్రపటంలో దిగువన ఆమె పాదాల చెంత ధనకనక రాసులన్నీ ఉంటాయి. ఆ రాసుల వైపు దృష్టి ఉంచుతూ తల్లిని ప్రార్థించాలి. అంటే ఆ సంపదకు అధినాయకుడు ఎవరు? కుబేరుడు. కనుక ఆ ధనరాశులకు అధిపతి కుబేరుడు కనుక మీ దృష్టి అటువైపు ఉంచండి, చాలు, కుబేర పూజ చేసినట్లే. ఇక అమావాస్య నాడు చేసేటువంటి పూజ ఆ తల్లి యొక్క అనుగ్రహం కలిగే విధంగా ఆ తల్లి యొక్క హస్తాల వైపు మాత్రమే చూస్తూనే పూజ చేయించండి. అయితే ఈ రెండింటిలో మరొక ముఖ్య విశేషం ఏంటంటే, ధనత్రయోదశి నాడు దీపారాధన చేసుకుంటాం, అమావాస్య రోజున, దీపావళి రోజున ఆ తల్లి దగ్గర దీపారాధన చేస్తాం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓ అగ్నిదేవా, ఆ తల్లి ఉంది కదా, ఆ తల్లిని, ఆ తల్లి ద్వారా నాకు అనుగ్రహం కలిగించే విధంగా చెయ్యవయ్యా అని మనం అగ్నిదేవుని ప్రార్థిస్తుంటాం. అంటే ధనత్రయోదశి నాడు దీపారాధన చేసి, దీపారాధన వైపు చూస్తూ అక్కడ ఉన్నటువంటి ధనగనక వస్తు రాసులపైన చూస్తూ పూజా కార్యక్రమం నిర్వహించండి. ఇక అమావాస్య రోజున దీపారాధన చూస్తూ ఆ తల్లిని పుష్పాలతో పూజించండి. అంతే తేడా. ఇక ఈరోజు నివేదన, ఆ రోజు నివేదన, 2 సార్లు నివేదన, అవకాశం ఉన్నంత మేరకు వెన్న పూస్తూ కనుక వెన్నని నివేదించడానికి ప్రయత్నం చేయండి. ఇక భారత కాలమాన ప్రకారంగా లక్ష్మీ పూజకు సమయాలు ఇవ్వటం జరిగింది. అలాగే విదేశాలలో కూడా లక్ష్మీ పూజకు సమయాలు ఇవ్వటం జరిగింది. కనుక ఆ సమయంలో లక్ష్మీదేవిని ప్రార్థించండి. ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులు కావడానికి ప్రయత్నం చేయండి.